మార్గశిర లక్ష్మీవారం. ఈరోజే మార్గశిర మహాలక్ష్మి వ్రత కథ వింటే సకల శుభాలు కలిగి, దరిద్ర బాధలు తొలగి, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి వ్రత కథ మహత్యం. కథలోకి వెళ్లే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని వెంటనే లైక్ చేయండి. ఓ భక్తులారా, శ్రీ మహాలక్ష్మి కథ చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్రాలు తొలగి, దీర్ఘాయురారోగ్యాది సంతతి లభించి, మనసులో గల సకల కోరికలు తీరుటకు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి. మార్గశిర మాసం గురువారం నాడు శ్రీ మహాలక్ష్మి పూజ గావించి అనంతరం ఈ వ్రత కథను శ్రద్ధగా చదువుకొని వినాలి. శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపర యుగంలో జరిగింది. సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఆ రాజు మహాపరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురచంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా కూడా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకుంది. ఏమనగా, నేనెప్పుడు ఈ రాజు ఇంట్లో వెలుస్తానో అని మనసులో అనుకుంది. తాను రాజింట వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాదులతో సుఖ సంపదలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిస్తే ఆ కుటుంబం మాత్రమే భోగభాగ్యాలతో ఉంటుందని ఆ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు వెళ్ళి ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరవు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడా? నీవు ఎచ్చటి నుండి వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలోనున్న మహాలక్ష్మి ఆ దాసిని గాంచి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. విను, నీ రాణి సురచంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకనాడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది ఆ వైశ్యుని భార్య. అలా నడుచుకుంటూ వెళ్తుండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చెనో అని అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతమంతా ఆమెకు చెప్పింది. అందువల్ల ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారంగా చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేస్తున్నన్నాళ్ళు వాళ్ళు సుఖ సంపదలతో ఉన్నారు. ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురచంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చి తినని చెప్పాను. మా అమ్మగారు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు, ఏ విధంగా, ఎలా చేయవలనో అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. ఆ వృద్ధ స్త్రీ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయవలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీలక్ష్మీనారాయణుని పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈ రోజు నా యథాశక్తితో పూజ చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవు. ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణునికి పెట్టి మిగిలినది సకుటుంబం తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చెప్పించుకొని దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. మామగారు, నా వల్ల మీకు ఆలస్యమైంది. ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మామగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని దాసి సురచంద్రిక వద్దకు వెళ్ళింది. సురచంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది. ఆ మాటలు విన్న సురచంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పుట ఏమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, అమ్మా, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు, ఇక్కడి నుండి వెళ్ళపో అని చేతిలో కర్రను లాక్కొని
కాలితో తన్ని అవమానపరిచింది. దానికి ఆ స్త్రీ, ఓ దుష్టులారా, మీరు దేని గురించి ఇంత గర్వంతో మిడిసిపడుతున్నారు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెళ్ళిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది. నీవు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురచంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకుని అవతలకు తోసింది. లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. దారిలో వెళుతుండగా శ్యామబాల నిలబడి ఉంది. మా అమ్మగారు, ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా ఆ రాజకుమారికి వివరించింది. మా అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలధర్ అనే కొడుకు కలడు. శ్యామబాలకు మాలధర్కు వివాహం అయింది. శ్యామబాల తమ భర్తతో రాజవైభవంతో సిరి సంపదలతో తొలతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లడంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకి తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతున్నారు. ఒకరోజు సురచంద్రిక ఆమె భర్తతో, స్వామి, దారిద్ర్యం వల్ల బ్రతకడం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకురండి. సురచంద్రిక అన్న మాటలకు భద్రశ్రవుడు అలాగే అన్నాడు. అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. నీరు తీసుకుని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసీకి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా కనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవను అని చాలా కష్టంతో అన్నాడు. నేను భద్రశ్రవ రాజుని, ఇప్పుడు బికారిగా అయిపోయాను అని కష్టం మీద చెప్పినాడు. అయ్యో భగవంతుడా, ఈతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల ఆశీతో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష్య పరమాణాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకొని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురచంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొలగించి చూసింది. సురచంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులుగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురచంద్రిక తన కూతురి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారం ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం నాడు కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బతిమలాడి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. సురచంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యం అంతా వచ్చింది. శ్రీ లక్ష్మీ వ్రతం చేయడం వల్ల అలా జరిగింది. ఎన్నో రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపంతో సురచంద్రిక మనసులో పెట్టుకుంది. శ్యామబాలను ఎలా ఉన్నావు అని కూడా ఎవరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానం అయింది. శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. నీ పుట్టింటి దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని మాలధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతూ చెప్పింది. ఏది, ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు. ఆగండి, కంగారు పడకండి అంది. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావడం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. పదార్థంలో ఉప్పు వేయడంతో ఎంతో రుచిగా ఉంది. ఆమె, నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట చెప్పింది. ఆ ఇద్దరూ ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖవైభవం,
మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయడం మర్చిపోకూడదు. ఆ రాజు రాణిలాగే అందరూ సుఖంగా ఉంటారు. ఈ వ్రతం కథ చదవకుండా వినకుండా చేసుకోకూడదు. చేసుకుంటే ఫలితం ఉండదు. శ్రీ మహాలక్ష్మి కథ గురువారం కథ సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి.